కన్నడ యువ హీరో యువరాజ్ కుమార్ తన భార్య శ్రీదేవి గారితో విడాకులు తీసుకోబోతున్నారని పెద్దలు ఒప్పుకోకపోయినప్పటికీ వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయినా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడంతో వారు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ యువరాజ్ కుమార్కి ఒక హీరోయిన్తో అఫైర్ ఉంది అంటూ శ్రీదేవి గారు ఆరోపణలు చేస్తుండడం, అలాగే శ్రీదేవికి ఒక యువకుడితో ఎఫ్ఐఆర్ ఉంది అంటూ యువరాజ్ కుమార్ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు, విడాకులకి అప్లై చేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు నిజంగా యువరాజ్ కుమార్ శ్రీదేవికి విడాకులు ఇవ్వబోతున్నారా? వీరిద్దరి కథా కమానిషి ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు, సార్ హాయ్. సార్ హాయ్. ప్రముఖ యువనటుడు, కన్నడ యువనటుడు యువరాజ్ కుమార్ అలాగే అతని భార్య శ్రీదేవి విడాకులు తీసుకోబోతున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. వారు పెద్దలు ఒప్పుకోకపోయినప్పటికీ ప్రేమ వివాహం చేసుకున్నట్లుగా వారి బాబాయ్ అయినటువంటి పునీత్ రాజ్ కుమార్ వీళ్ళిద్దరికీ ప్రేమ వివాహం చేసినట్లుగా ఒక వార్త వస్తూ ఉంది. ప్రేమ వివాహం అయినప్పటికీ వీరిద్దరిలో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఇవన్నిటి వల్లే వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? మనందరికీ తెలుసు కన్నడ కంఠీరవ, అట్లాగే కర్ణాటక కళారత్న అనే పేరు పొందినటువంటి రాజ్ కుమార్ మనవడు యువరాజ్ కుమార్. సో రాజ్ కుమార్ గారి కుమారుల్లో శివరాజ్ కుమార్ మనందరికీ తెలుసు. సో కన్నడంలో సీనియర్ స్టార్ హీరో తను. అలాగే చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్ అని తెలుసు. సో అక్కడ పవర్ స్టార్ గా పేరు పొందారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆయన అనుకోకుండా ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడం మనకు తెలుసు. సో వీరిద్దరికి మధ్యలో రాఘవేంద్ర రాజ్ కుమార్, ఎగ్జాక్ట్లీ, సో తను కూడా హీరోగా కొన్ని సినిమాలు యాక్ట్ చేశాడు. బట్ తన అన్న తమ్ముడు వాళ్ళు సక్సెస్ అయిన రేంజ్ లో అతను సక్సెస్ కాలేదు. అందువల్ల నిర్మాతగా మారాడు తను. సో నటన నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన కొడుకు యువరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు యువరాజ్ కుమార్, సో తన పేరే ఉన్నటువంటి యువ అనే ఒక సినిమాతోటి అతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా చాలా పెద్ద ఘన విజయం సాధించింది. సో అట్లా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినటువంటి యువరాజ్ కుమార్ దానికంటే ముందే, ఆ సినిమా కంటే ముందే మైసూర్కి చెందినటువంటి శ్రీదేవి భైరప్ప అనే అమ్మాయి ప్రేమలో పడటం. కాకపోతే ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెద్దలు ఎవరు కూడా దానికి అంగీకరించకపోతే బాబాయ్ పునీత్ రాజ్ కుమారే వాళ్ళకి మద్దతుగా అండగా నిలిచి వాళ్ళ పెళ్లి జరిపించారు. సో అలాంటి అంటే 4 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నటువంటి ఆ జంట అంతలోనే విడాకులకి అప్లై చేయటం. సో తను జూన్ 6వ తేదీ ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళటం, నాకు శ్రీదేవి నుంచి విడాకులు ఇప్పించండి అని అన్నప్పుడు అది బయటకు వచ్చింది. సో వాళ్ళు ఎందుకు అప్లై చేశారు ఏంటి అనే దాని మీద కూడా ఆయనకు చెందినటువంటి లాయర్లు ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి చదువుకోవడానికి వెళ్ళినటువంటి యుఎస్కి చదువుకోవడానికి పై చదువుల కోసం శ్రీదేవి అక్కడికి వెళ్ళారు. సో ఒక ఆల్రెడీ ఒక పెళ్ళైన ఒక వ్యక్తితో, ఒక యువకుడితోటి ఆమె అక్కడ సంబంధం పెట్టుకున్నారు. సో ఇవి తెలిసిన తర్వాత ఇంకా ఆమెతోటి కాపురం చేయడం కష్టం అని చెప్పేసి తను ఫ్యామిలీ కోర్టుకి విడాకుల కోసం మా క్లయింట్ యువరాజ్ కుమార్ అప్లై చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. సో దీనికి ప్రతిగా ఆమె నుంచి కూడా మేము ఇదే విషయం ఆమె మాకు రిప్లై ఇచ్చింది. తనే ఒక నటితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని చెప్పేసి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే తను అసలు అంటే ఇంపార్టెంట్ అన్నట్టుగా కూడా అందులో మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ అయితే మళ్ళీ ఈ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు, ఇంపార్టెంట్ అయితే ఇలా నటితో అక్రమ సంబంధం పెట్టుకునే పరిస్థితి ఉండదు కదా అని చెప్పేసి కూడా వాళ్ళు లాజికల్ గా అది మాట్లాడారు. ఏదేమైనా సరే సో ఒకరినొకరు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అనేది స్పష్టమవుతుంది. కొంతకాలంగా మనం చూస్తే ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన అటు నార్త్ కానివ్వండి, ఇటు సౌత్ కానివ్వండి, మనం ఇక్కడ చూసాం. ఇక్కడ
నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం, అట్లాగే తమిళనాడు చూసుకుంటే ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య విడాకుల వ్యవహారం, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయినటువంటి జీవి ప్రకాష్ కుమార్ ఆయన భార్య విడాకుల వ్యవహారం. ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశమైనటువంటి ఉదంతాలు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా యువరాజ్ కుమార్ వ్యవహారం కూడా, ఎందుకంటే ఇప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్ అని చెప్పాలా. సో స్టార్గా ఎదిగే క్రమంలో తన ఎంట్రీతోటే సూపర్ హిట్ కొట్టినటువంటి హీరో. సో పైగా ఏంటంటే రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క అభిమాన అండదండలు కూడా, తన బాబాయ్ తన పెదనాన్న అభిమానుల అండదండలు కూడా ఆయన పుష్కలంగా ఉంటాయి. కానీ అలా వ్యక్తిగత జీవితం వచ్చేటప్పటికి ఇలా అంటే బాధాకరంగా వాళ్ళ సంసారాలు సరిగా సాగకపోవటం, మనస్పర్ధలు రావటం, సో ఇవన్నీ కూడా చూసుకుంటే కొంచెం బాధ కలిగించే విషయమే ఇది. సో ఏదేమైనా సరే అంటే ఒకసారి మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఇంకా కలిసి ఉండలేము అనే పరిస్థితి వచ్చిన తర్వాత విడిపోయి ఎవరికి వాళ్ళు జీవించడమే ఉత్తమం అని చెప్పేసి ఎవరైనా సరే మానసిక విశ్లేషకులు ఎవరైనా సరే చెప్పే మాట, సైకాలజిస్టులు చెప్పే మాట. సో ఆ రకంగా వీళ్ళిద్దరూ కూడా ఈ వాళ్ళున్న పరిస్థితులు చూస్తుంటే విడిపోతేనే బెటర్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా నమ్ముతున్నట్లే కనిపిస్తూ ఉంది. బట్ ఏవైతే ఒకరినొకరు ఈ ఆరోపణలు చేసుకున్నారో, అంటే మీరు అన్నారు ఒక అంటే ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ అయినటువంటి ఒక నాయకుతోటి, హీరోయిన్ తోటి ఆయనకి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి ఇటు శ్రీదేవి తరపు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఏమైనా సరే ఈ వివాహేతర సంబంధాలు, ఈ వివాహేతర అనుబంధాలు అనేవి చాలా కుటుంబాల్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి. రీసెంట్గా మనం చూసాము చంద్రకాంత్, ఒక టీవీ నటుడు చంద్రకాంత్ వ్యవహారం మనం చూసాం. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి అంటే కొన్నిటికి విషాదకర ముగింపులు ఉంటున్నాయి. సో అక్కడ దాకా వెళ్లకుండా సో ముందుగానే అలాంటి వాటి నుంచి బయటపడితేనే బెటర్. ఎవరి జీవితాన్ని వాళ్ళు జీవించుకోవచ్చు. ఒకవేళ విడిపోతే హాయిగా ఉంటాం అన్నప్పుడు అదే బెటర్ కదా అని చెప్పేసి మనం ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం, కాకపోతే ఏంటంటే మీకు పలానా వాళ్ళతో సంబంధాలు ఉంటాయి, మీకు పలానా వాళ్ళ సంబంధాలు అని చెప్పేసి ఇంకా రచ్చ చేసుకుంటే కుటుంబాల యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో అక్కడ దాకా పోకుండా సామరస్యంగా వాళ్ళు విడిపోవటమే ఉత్తమం అని చెప్పుకోవాలి. ఓకే సార్.